హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు సిఎస్ఎన్ ఐటీ ట్యూటోరియల్స్ ఫర్ యూ. ఈరోజు వీడియో టాపిక్ అయితే మీరు ఆల్రెడీ థంబ్నెయిల్లో చూసే ఉంటారు కదా. టాపిక్లోకి వెళ్ళే ముందు మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ని లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి. లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఇంట్రడక్షన్ టు ట్రీ డేటా స్ట్రక్చర్. సో నేనైతే డేటా స్ట్రక్చర్ సిరీస్ మనం కంటిన్యూ చేస్తున్నాం కదా. సో ఆ సిరీస్లో భాగంగా ఇప్పుడు అసలు ట్రీ అనేది ఏంటి, నాన్ లీనియర్ డేటా స్ట్రక్చర్స్ కోసం తెలుసుకుందాం. సో ట్రీ అనేది ఏంటి అనేది చూద్దాం. ట్రీ అనేది ఏంటి, ట్రీలో బేసిక్ టెర్మినాలజీస్ ఎలా ఉంటాయి అనేది ఈ వీడియోలో చూద్దాం. ఈ ట్రీ డేటా స్ట్రక్చర్ అనేది ఇది ఒక నాన్ లీనియర్ డేటా స్ట్రక్చర్. అంటే డేటా అనేది లీనియర్గా సేవ్ అవ్వదు, ఒక ఆర్డర్ ఫాలో అవ్వకుండా డేటా అనేది స్టోర్ అవుతుందన్నమాట. సో ఇది నాన్ లీనియర్ డేటా స్ట్రక్చర్. ఈ ట్రీ డేటా స్ట్రక్చర్ అనేది మనకి సైడ్ చూసుకుంటే పేరెంట్ నోడ్, చైల్డ్ నోడ్ అంటే ఒక హైరార్కియల్ స్ట్రక్చర్ అనేది ఫాలో అవుతుంది. సో ఇక్కడ మనం డేటా రిప్రజెంట్ చేయడానికి ఏదైనా డేటాని సర్చ్ చేయాలన్నా సేమ్ ఇక్కడ ఎలా అయితే కనిపిస్తుందో ఫస్ట్ లెవెల్, సెకండ్ లెవెల్, థర్డ్ లెవెల్ ఇలా చెక్ చేసుకుంటూ వెళ్తాం అన్నమాట. సో నావిగేషన్ అనేది ఇలా చెక్ చేస్తాం. సైడ్ మీకు చూసుకుంటే రూట్ తర్వాత పేరెంట్ ఉంది, పేరెంట్ తర్వాత చైల్డ్ నోడ్స్ ఉన్నాయి. సో ఇలా అన్నమాట. ఈ విధంగా ట్రీ డేటా స్ట్రక్చర్ అనేది ఉంటుంది. మనకి ట్రీలో డేటా అనేది ఇలానే స్టోర్ చేస్తాం. ట్రీ డేటా స్ట్రక్చర్లో బేసిక్ టర్మినాలజీస్ అనేవి తెలుసుకోవాలి. ఈ టర్మినాలజీస్ తెలిస్తేనే మనం నెక్స్ట్కి అర్థమవుతుంది ఏ ట్రీ ఎలా వర్క్ అవుతుంది అనేది. ఈ టర్మినాలజీస్ ద్వారా మనకి ఈజీగా అర్థమైపోతుంది. అండ్ నెక్స్ట్ ఫస్ట్ వన్ రూట్. ఈ రూట్ అనేది ఏంటంటే ట్రీలోని టాప్ మోస్ట్ నోడ్ ఏదైతే ఉందో దాన్ని రూట్ నోడ్ అంటాం. సో ఇది ట్రీ యొక్క స్టార్టింగ్ పాయింట్ అనమాట. దీనికి పేరెంట్ నోడ్స్ ఉండవు. ప్రతి ట్రీలో ఒకే ఒక రూట్ నోడ్ ఉంటుంది. ఇవి దీని కండిషన్స్. సో రూట్ నోడ్ కోసం తెలుసుకున్నాం. అండ్ నెక్స్ట్ పేరెంట్ నోడ్. పేరెంట్ నోడ్ అనేవి ఏంటి, రూట్ కింద ఉన్నాయి. సో రూట్ నోడ్కి చిల్డ్రన్ అనమాట పేరెంట్ నోడ్స్. ఓకే, ఈ పేరెంట్ నోడ్ అనేది దీనికి ఒకటి లేదా అంతకన్నా ఎక్కువ చైల్డ్ నోడ్స్ ఉండాలి పేరెంట్ నోడ్కి. ఇది పేరెంట్ నోడ్ అంటే. అండ్ నెక్స్ట్ చైల్డ్ నోడ్ కోసం తెలుసుకుందాం. చైల్డ్ నోడ్ అనేది మళ్ళీ ఇంకో నోడ్కి డైరెక్ట్గా కనెక్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ చైల్డ్ నోడ్ నుంచి మళ్ళీ ఇంకో చైల్డ్ నోడ్ కూడా రావచ్చు, అలా అనమాట. ఆ ఇంకో చైల్డ్ నోడ్కి ఇది పేరెంట్ నోడ్ అవుతుంది. ఇలా మనకు నచ్చినన్ని నోడ్స్ని క్రియేట్ చేసుకోవచ్చు. ఒక పేరెంట్కి ఎన్ని నోడ్స్ అయినా ఉండొచ్చు కదా. సో అలా అనమాట ఈ చైల్డ్ నోడ్స్ ఇవి. అండ్ ఈ చైల్డ్ నోడ్స్కి మళ్ళీ వేరే నోడ్స్ ఉండొచ్చు, అప్పుడు ఆ చైల్డ్ నోడ్స్ అవ్వదు, పేరెంట్ నోడ్ అవుతుంది అనమాట అలా. అండ్ నెక్స్ట్ వచ్చేసి లీఫ్ నోడ్స్. లీఫ్ నోడ్స్ అంటే ఏంటంటే దేనికైతే ఒక్క చిల్డ్రన్ నోడ్ కూడా ఒక్క చైల్డ్ నోడ్ కూడా లేకపోతే దాన్ని లీఫ్ నోడ్ అంటాం. ఓకే, ఇంకా దాంతో ఎండ్ అయిపోతుంది అనమాట. దానికి నెక్స్ట్ లెవెల్ అనేది లేదు, ఆ లెవెల్తో ఎండ్ అయిపోతుంది. వాటి లీఫ్ నోడ్స్ అంటాం. నెక్స్ట్ సిబ్లింగ్స్ అంటే ఏంటి, ఇప్పుడు అన్నదమ్ముల్ని సిబ్లింగ్స్ అంటాం. ఇద్దరికి ఒకే మామ్ అండ్ డాడ్ ఉంటారు కాబట్టి. సో ఇక్కడ కూడా అంతే, ఒక పేరెంట్కి 2 చైల్డ్స్ ఉంటే ఆ 2 చైల్డ్స్ని సిబ్లింగ్స్ అంటాం అనమాట. అండ్ నెక్స్ట్ సబ్ ట్రీ అనేది ఏంటంటే ఇప్పుడు ఈ పర్టికులర్ ట్రీలో చూసుకుంటే పేరెంట్, చైల్డ్ ఇది ఒక సబ్ ట్రీ అనమాట. ఓవరాల్ ట్రీలో ఇది ఒక పార్ట్ అనమాట, అది సబ్ ట్రీ. అండ్ నెక్స్ట్ హైట్ ఆఫ్ ద ట్రీ అనేది ఏంటంటే రూట్ నోడ్ నుంచి లీఫ్ నోడ్ ఏదైతే ఉందో అంతవరకు ఉన్న లాంగెస్ట్ పాత్ని మనం హైట్ అంటాం. డెప్త్ అనేది ఏంటి అంటే ఆ పాత్ ఏదైతే ఉందో దాని లెంత్ని ఫైండ్ చేస్తామన్నమాట, అది డెప్త్. మనకి ఒక పాత్ ఉంటుంది కదా, హైట్కి సంబంధించిన పాత్, దాని లెంత్ ఫైండ్ చేసింది డెప్త్ అవుతుంది. సో ఇప్పుడు రూట్ నోడ్ యొక్క డెప్త్ ఎంత అంటే 0 అలా. నెక్స్ట్ పేరెంట్కి వచ్చినప్పటికి 1, చైల్డ్ నోడ్కి డెప్త్ 2 అలా అనమాట. ఈ ట్రీస్ అనేవి మనకి చాలా డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి. అవేంటి అంటే బైనరీ ట్రీ, బైనరీ సర్చ్ ట్రీ, బ్యాలెన్స్డ్ బైనరీ ట్రీ, ఏవిఎల్ ట్రీ, సిగ్మెంట్ ట్రీ, రెడ్ బ్లాక్ ట్రీ, B+ ట్రీస్. ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్రీస్ ఉన్నాయి. ఒక్కొక్క దానికోసం నెక్స్ట్ వీడియోస్లో ఇంకా డీటెయిల్గా చూద్దాం. ఇప్పటి వరకు చెప్పిన దాంట్లో మీకు ఏదైనా డౌట్ ఉంటే కింద కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కమెంట్. థ్యాంక్ యూ.